సర్వశక్తుడు నాకు ఇంత ఘోరమైన అన్యాయం చేశాడు కాబట్టి నన్ను మారా అనండి, నయోమి అనకండి. నేను అన్నాను, యేసు ప్రభు నీకు కనపడి బిడ్డ మోయాబుకి వెళ్ళిపోమని చెప్పాడా? అసలు ఈ తలమాసిన వ్యవహారం నిర్ణయం చెప్పనా మీకు? బెత్లెహేములో ఉంటే చచ్చిపోతాం, మోయాబు వెళ్తే బతికిపోతామని మోయాబు వెళ్ళి చచ్చిపోయారు. మీకు అర్థమైంది పాయింట్? ఈ పాస్టర్ల మాటలన్నీ ఎట్టగా చస్తే మనం నాశనం అయిపోతాం, మనం వెళ్ళాలి, వెళ్తేనే బాగుపడతామని మోయాబు వెళ్ళి చచ్చిపోయారండి. సత్యం అని బెత్లెహేములో ఉన్నవాడు ఎవడు చావలా. అది పాయింట్ అక్కడ. మీకు బెత్లెహేములో డెత్ రికార్డ్ అయింది అసలు లేదా? అమ్మో కరువు వచ్చేసింది, ఇక్కడ నుండి చచ్చిపోతామని మోయాబు వెళ్తే బతుకుతామని అక్కడికి వెళ్ళి చచ్చిపోయారు. మళ్ళీ ఇప్పుడు అంటుంది దేవుడు నాకు అపాయం కలిసి నన్ను మారాన్ చేసేసాడు, నాకు అన్యాయం చేశాడు అంటుంది. బిడ్డ రిక్తురాలికి వెళ్ళిపోతున్నాం మనం, పర్లేదు అత్తగారు వచ్చేస్తాను అంది. తీరా వచ్చిన తర్వాత పరిస్థితి ఏంటి? ఎక్కడో ఒక చిన్న కొంప సంపాదించుకొని బతికారు, కానీ అత్త కాదు అమ్మా